మంచి యాక్టర్ మనతో పాటు ఉన్నారు. తెలంగాణ పక్కన ఉంటుంది ఆంధ్ర, కత్తిలో ఉంటాడు నవీన్ చంద్ర. మీరు అప్పుడప్పుడే నవ్వుతారా లేకపోతే? ఎప్పుడు నవ్వుతుంటా, సినిమాల్లో మాత్రం నవ్వను. అంటే సినిమాలో మీరు నవ్వకపోతే మేము కూడా సీరియస్గా చూస్తున్నాం సార్. అట్లా మీరు ఎందుకు లవ్ ఎక్కువగా చూపించట్లేదు, లవ్ స్టోరీస్ తీయట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ యువతకి. లవ్ స్టోరీస్ ఎందుకంటే మనకు తెలిసిన, మనకు నచ్చిన, మన ఫ్రీక్వెన్సీకి నచ్చిన వాళ్ళు దొరికితే ఆ జీవితం వేరు. 11 మూవీలో హీరోయిన్ పాపం మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి బాగా తిరిగారు. పెట్రోల్ ఖర్చు కూడా చాలా ఉంటుంది హీరోయిన్ గారికి. మీరు పాపం దానికన్నా కనికరించన్నా ఎందుకు సార్ ఒప్పుకోవట్లేదు లవ్? చాలా ఉంది సినిమాలు, మీరు కొంచెం సగం చూపించి కనిపించినట్టు చూపించినట్టు సగం చూపించారు సార్. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఎందుకంటే May 16th రిలీజ్, అంతకు ముందు మొత్తం చూపిస్తే ఎలా చెప్పండి. ఇట్లా లెగిసాం సార్ సీట్లో. సో హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా గొప్ప మంచి ఇంటర్వ్యూ చేయబోతున్నాం అనమాట. మంచి యాక్టర్ మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. మీరు అప్పుడప్పుడే నవ్వుతారా లేకపోతే? ఎప్పుడు నవ్వుతుంటా, సినిమాల్లో మాత్రం నవ్వను. అంటే సినిమాలో మీరు నవ్వకపోతే మేము కూడా సీరియస్గా చూస్తున్నాం సార్. అట్లా అదే కదా క్యారెక్టర్ అంటే. మరి ఒక క్యారెక్టర్తో మీరు ఫాలో అవ్వాలంటే ఆ క్యారెక్టర్ తాలూకున్న ఎమోషన్నే మీరు ఫాలో అవుతారు. సో ఆ క్యారెక్టర్ డిమాండ్ ఉంది కాబట్టి అలా. 11 మూవీలో హీరోయిన్ పాపం మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి బాగా తిరిగారు. పెట్రోల్ ఖర్చు కూడా చాలా ఉంటుంది హీరోయిన్ గారికి. మీరు పాపం దానికన్నా కనికరించన్నా ఎందుకు సార్ ఒప్పుకోవట్లేదు లవ్? మీరు నా హాట్ సీట్లో కూడా వచ్చి కూర్చున్నారు కదా. అవును సార్. ఓకే, పాపం అంటే కథ అలా రాసిపడింది, మరి ఏం చేయదని చెప్పండి. డైరెక్టర్ అలా అనుకున్నారు. సో మీరు కథలో ఉండే ఒక పాయింట్ చెప్పారు. ఓకే, బికాజ్ మీరు ఫస్ట్ హాఫ్ చూసారు కదా. అంటే పెట్రోల్ అన్న అంటే మూవీలో కూడా పెట్రోల్ వేసి అందరినీ తగలబెడుతున్నారు కదా విలన్. సో పెట్రోల్కి ఏమైనా సంబంధం ఉందా సార్? పెట్రోల్ తగలబెట్టడం అంటే అది తగులుకుంటుంది కాబట్టి పెట్రోల్ తీసుకున్నాడు, అంతే, సంబంధం ఏం లేదు. బట్ లవ్కి సంబంధం ఉంది. చాలా ఉంది సినిమాలు, మీరు కొంచెం సగం చూపించి కనిపించినట్టు చూపించినట్టు సగం చూపించారు సార్. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఎందుకంటే May 16th రిలీజ్, అంతకు ముందు మొత్తం చూపిస్తే ఎలా చెప్పండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు చూసారు, సెకండ్ హాఫ్ చూడాలనిపిస్తుంది. ఇట్లా లెగిసాం సార్ సీట్లో. థ్యాంక్ యూ. సో ఎందుకు సార్ లవ్ ఎందుకు డైరెక్టర్ చెప్పారని వద్దన్నారు సార్? అంటే కథలో అది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్. అది మీరు సెకండ్ హాఫ్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకు అనేది. అండ్ బికాస్ ఒక ఆఫీసర్ అంత సీరియస్గా అంటే వరుసగా ఇలా సైకో కిల్లర్ వచ్చేసి ఇంతమందిని చంపుతున్నాడు అన్నప్పుడు అక్కడ వచ్చి నేను నవ్వుతూ కామెడీగా ఉండలేను కదా. ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఒక క్యారెక్టర్గా నేను చేసే ప్రతి మూవ్ ఇన్వెస్టిగేషన్ మీద ఉండాలి. సో దానివల్ల ఆ క్యారెక్టర్ మూడు, ఆ క్యారెక్టర్ డిజైన్ అలా ఉండడం వల్ల ఆ చుట్టూ క్యారెక్టర్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తే కొంచెం. లాస్ట్లో వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్తారు హీరోయిన్, రింగ్ ఇచ్చి ఒకరోజు నువ్వే వెతుక్కుంటూ వస్తావు నా కోసము అని అంటారు. లాస్ట్లో మీకు తెలుస్తుంది హీరోయిన్ గారికి ఏదో సంబంధం ఉందని. దేనికి? ఈ క్రైమ్స్ కి ఏదో కొంచెం కుచ్చు తేడా అనిపిస్తుంది. మీకు అలా అనిపించిందా? సూపర్. మీకు అలా అనిపించిందంటే ఇంకా సూపర్, ఎందుకంటే అది కాదు కాబట్టి. అదే సార్ చూపించినట్టు ఎందుకు సార్ అంత? అదే కదా థ్రిల్లర్ అంటే మీకు చూపిస్తూ ప్లస్ మీకు క్వశ్చన్ మార్క్ పెట్టేసి మీకు ఆలోచించే విధంగా డ్రైవ్ చేసేది థ్రిల్లర్ కదా. సో ఆ టెన్షన్, ఆ సస్పెన్స్ క్రియేట్ చేయాలంటే మీకు క్వశ్చన్ మార్కులు ఉండాలి. సో ఇప్పుడు మీరు సినిమా గురించి మాట్లాడుతున్నా మీకు క్వశ్చన్ మార్క్ ఉంది. సెకండ్ హాఫ్ చూసేదాకా మీకు ఆ ఫీల్ తగ్గదు, కుతూహలం తగ్గదు ఇంకా. యా, సో ఖచ్చితంగా మీ సెకండ్ హాఫ్ చూస్తే మీ అన్నిటికీ ఆన్సర్ దొరికేస్తుంది. సార్ ఇప్పుడు మీరు ఎందుకు లవ్ ఎక్కువగా చూపించట్లేదు, లవ్ స్టోరీస్ తీయట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ యువతకి. లవ్ స్టోరీస్ మీరు చిన్నప్పుడు నుంచి సినిమా చూసినప్పటి నుంచి ఎన్నో లవ్ స్టోరీస్ చూస్తుంటే నేను చాలా లవ్ స్టోరీస్ చూశాను. లవ్ జోనర్లో ఏముంటుంది? ఒకటి బ్రేకప్, లేకపోతే లవ్, ఇది రెండే కదా. సో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి.
ఆ లవ్ స్టోరీలో డిఫరెంట్గా లవ్ స్టోరీ అంటే ఎలా చూపించాలి? ఖచ్చితంగా ఒక డిఫరెంట్ కథ కావాలి. ఓకే, ఒక లవ్ స్టోరీ వచ్చేసింది ఊరికి చేయలేను కదా. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఓకే నవీన్ చంద్ర లవ్ స్టోరీ చేస్తున్నాడంటే వచ్చే లవ్ స్టోరీలో ఏం కొత్తగా చూపిస్తున్నాడనే కదా. సో అలా కొత్తతనం దొరకకపోతే అలాంటి సినిమాలు చేయము. సో అలా అప్పుడు ఇలాంటి లైక్ 11 లాంటి సినిమాలు ఇంట్రెస్టింగ్ వచ్చినప్పుడు ఇలాంటి సినిమా చేస్తాం. సార్ ఒకటి చెప్తాను, మీరేమనుకోనంటే తెలంగాణ పక్కన ఉంటుంది ఆంధ్ర, తెలంగాణ పక్కన ఉంటుంది ఆంధ్ర, కత్తిలో ఉంటాడు నవీన్ చంద్ర అని యువత టాక్ సార్. అది కూడా అది మీ టాక్ కదా, అది మాది కూడా సార్. నైస్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెల్ సార్, థ్యాంక్ యూ సార్. అట్లానే ఇప్పుడు అందాల రాక్షసిలో మీరు హీరోయిన్ వెనకాల పడ్డారు. ఇప్పుడు రియల్గా మా వెనకాల అట్లా ఒక అబ్బాయి పడాలంటే మేమేం చేయాలి సార్? మీరు లావణ్య త్రిపాఠిలో ఉండాలి అనుకోండి సార్. లేదు, ఇప్పుడు ఈ టైంలో అబ్బాయిలు వెంట పడ్డాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సార్, కిడ్నాప్ చేస్తారనా? ఏమైనా చేయొచ్చు. మనకు తెలిసిన వ్యక్తి, మనకు పరిచయం ఉన్న వ్యక్తి, ఎక్కడో మీకు ఆ సేఫ్ అని అనిపిస్తేనే అలాంటి వాళ్ళు వెంటబడి మీకు ఇంట్రెస్ట్ ఉంది ఓకే అంటే ఓకే, లేదంటే ఎవరి ఇంటెన్షన్స్ ఎలా ఉంటుందో తెలీదు. సో మోస్ట్లీ ఉమెన్స్ కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే అలాంటి ఎమోషన్స్కి పడిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సో కేర్ఫుల్గా ఉండాలి. అంటే వెంటపడడం కన్నా ఎక్కువ మనం ఏంటి, మనకు దానివల్ల ఏం జరుగుతుంది, ఆ మూమెంట్లో బాగానే ఉంటుంది, బట్ పోను పోను ఇబ్బంది కలగవచ్చు. సో జాగ్రత్తగా ఉండాలి, అలా వెంటపడద్దు. యాక్చువల్లీ నాకు పడట్లేదు కూడా సార్, ఐఎమ్ సేఫ్. వెంట పడకపోవడమే సేఫ్ యాక్చువల్లీ. ఎందుకంటే మనకు తెలిసిన, మనకు నచ్చిన, మన ఫ్రీక్వెన్సీకి నచ్చిన వాళ్ళు దొరికితే ఆ జీవితం వేరు. సరే 20 సంవత్సరాలు అవుతుంది సార్, ఇంకా దొరకట్లేదు ఫ్రీక్వెన్సీకి. మీరు వెతికారంటే దొరకరు. వెతుక్కోవట్లేదు సార్. వెతుక్కోవట్లేదు కదా, అయితే ఖచ్చితంగా యూ విల్ ఫైండ్ అ వెరీ గుడ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఎట్లా తెలుస్తుంది సార్? ఎట్లా తెలుస్తుంది? టైం, ఆ టైమే వచ్చేస్తుంది అంతే. మీరు అట్లా ఎప్పుడైనా? ఇప్పుడు మై వైఫ్, నేను పెళ్లి చేసుకునే ముందు వరకు ఎవరు ఏంటి ఆలోచన అవన్నీ ఉండేది. ఒక పాయింట్కి మన వర్క్, మన పని మనం చేసుకుని పోదాం, జరిగిందంటే జరుగుతుంది. మనకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మనకని రాసి పెట్టి ఉంటుంది అనుకున్నాం, అదే జరిగింది. సో మనం వెంటబడియో లేకపోతే అది మనకు కావాల్సిందే అని వెళ్తే దాంట్లో ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. మనది అని మనకు వచ్చినప్పుడు దాన్ని వెల్కమ్ చేసి దాన్ని బాగా చూసుకుంటే చాలా, అంతే. సరే, ఇప్పుడు అందాల రాక్షసి అని తీశారు, పార్ట్ 2లో మిమ్మల్ని పెట్టి అందాల రాక్షసుడు అని తీసే ఛాన్స్ ఉందా? లేదు, అంటే అందాల రాక్షసికి ఇక్కడ సీక్వెల్ వదలలేదు. అంటే అది మంత్ ఆఫ్ మధు సినిమా లాగానే ఎండ్లో ఎవరెవరి జీవితంలో ఏమేమి జరుగుతుందని చాలా రియలిస్టిక్గా చూపించారు అది. సో నిజ జీవితంలో అలాగే ఉంటుంది. ఒక నిజంగా మనం ఎవరిని ఫోర్స్ చేయలేము, ఫోర్స్ చేసేది ఎబ్బెట్టుగా ఉంటుంది. నన్ను ప్రేమించాల్సిందే, నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, లేకపోతే నాతోనే ఉండాల్సిందే అనేది తప్పది. అవతల వ్యక్తికి కూడా ఇష్టం ఉండాలి, అవతల వ్యక్తికి ఆ ఫ్రీక్వెన్సీ కలిసి ఉండాలన్నప్పుడే అది. సో ఆ కథ ఎండ్ అలాగే జరిగింది. సో దానికి 2 నన్ను పెట్టి చేయడం కన్నా అంటే అవి కొన్ని కథలు అంతే బాగుంటాయండి, అంతకంటే ఎక్కువ చెప్తే కూడా బాగోదు. ఆ ఫస్ట్ టైం మంత్ ఆఫ్ మధు స్టోరీ విన్నప్పుడు నిజంగానే బయట జరుగుతుందని మీకు వెలిగిందా సార్? నిజంగానే జరుగుతుంది. ఎందుకంటే నేను చాలామందిని చూసాను అలా ఆల్కహాలిజంకి బానిస అయిపోయి, ప్లస్ ఏమి పని చేయకుండా, అంటే ఏమీ పని చేయకుండా అందరి మీద కోప్పడుతూ, ఎవరితో మాట్లాడకుండా, అది ఒక కైండ్ ఆఫ్ ఎస్కేపిజం. అది చాలామందికి ఆ ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటి క్యారెక్టర్స్ నేను నిజ జీవితంలో చూశాను, తెలుసు. ప్లస్ మా డైరెక్టర్ నా క్యారెక్టర్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. సో దాన్ని అర్థం చేసుకుని చేయడం జరిగింది, అంతే. ఆ మంత్ ఆఫ్ మధు చూసేప్పుడు మిమ్మల్ని కొంచెం ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు, హీరోయిన్ ఫస్ట్ బాగానే బీచ్ తిప్పారు, తిప్పి చేశాను అన్నట్టు, ఎందుకు సార్ లాస్ట్లో పట్టించుకోలేదు? ఎందుకంటే జీవితం అనేది ఒక్కలాగా ఉండదు. మనం నిజంగా సంతోషంగా ఉండాలనుకుంటాం, సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తుంటాం. ఆ ప్రయత్నంలో ఏదో ఒకటి జరుగుతుంటుంది, ఏదో ఒకటి దుఃఖం వస్తుంటుంది, ఏదో ఒకటి జరుగుతుంటుంది. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. అదే ఆ మంత్ ఆఫ్ మధు అనేది, ఆ మధు అనే క్యారెక్టర్ లైఫ్ జర్నీ ఒక కథలా చెప్పాము, అంతే. సో ఎందుకు చేశానంటే ఆ సిచ్యువేషన్ అలాంటి, ఆ క్యారెక్టర్ కథ, ఆ సిచ్యువేషన్ అలాంటిది. సో డైరెక్టర్ రాసింది అలాగే రాశాడు కాబట్టి నేను అలాగే చేశాను. సార్, ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, కొందరు ఉన్నారు.
అండ్ బెస్ట్ అసిస్టెంట్ ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు ఎందుకు సార్ సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా అంటే ఏ టాపిక్స్లో కనిపించరు, కామ్గా ఉంటారు ఎక్కువగా? అంటే నేను ముందు నుంచి ఇంతే. అంటే సోషల్ మీడియా అంటే సోషల్ మీడియాతో నాకు ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. అంటే సపోజ్ మీరు హెల్త్ విషయాన్ని కొడితే హెల్త్ గురించి ఏదైనా ఒకటి లైక్ చేశారో అనుకోండి, దాని గురించే మొత్తం సర్చ్ ఇంజిన్ మొత్తం దాని గురించే వస్తుంది. అంటే పర్టికులర్ టాపిక్ మీద వచ్చేటప్పుడు మీకు ఏమవుతుందంటే అదే పదే చూసి ఎక్కడో మీరు సైకలాజికల్గా దాన్ని ఇంక్లైండ్ అయిపోయి అది చెప్పిందే నిజం అని అనుకుంటారు. అండ్ సోషల్ మీడియాలో లైక్ కొందరికి తెలుసు సోషల్ మీడియా ఎలా వాడాలి, కొందరికి తెలీదు ఎలా వాడాలి అని కూడా. తెలియని వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ గందరగోళంలో మనం ఎందుకు? నేను నా సినిమాలు, ఆ సినిమా ప్రమోషన్ ఉంటే సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తాను, లేకపోతే నా పని నేను చూసుకుంటాను. అంటే దేనికి ఏది యూస్ చేయాలో అందుకే యూస్ చేస్తాను. అంతే సార్. ఇప్పుడు ఓన్లీ ఒక్క డైలాగ్ చెప్పి ఒక మాట్లాడి ఫేమస్ అయిపోతున్నారు ఇన్స్టెంట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో. మీరు మూవీస్ చేయడానికి ఇంతకుముందు చాలా కష్టపడి వచ్చుంటారు. సో మీకు ఇవన్నీ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? కాంపిటీషన్ అనేది చాలా ఉంది. నాట్ ఓన్లీ ఇన్ సినిమా, ప్రతి ప్రొఫెషన్లో చాలా కాంపిటీషన్ ఉంది. ఎవరు ముందు ఎవరు కాంటెంట్గా చాలా ఎక్సైటింగ్గా క్రియేట్ చేస్తారో 10 సెకండ్స్లోనో 30 సెకండ్స్లోనో 40 సెకండ్స్లో చేస్తారో వాళ్ళకే ఎక్కువ రికగ్నిషన్ వస్తుంది. ఇక్కడ బేసిక్ ఇక్కడ ఏంటంటే టాలెంటే. మీరు అవతల ఒక్క వ్యక్తికైనా ఇంప్రెస్ చేసేంత కెపాసిటీ ఉందనుకోండి, యు ఆర్ టాలెంటెడ్. అండ్ ఎస్, అదొక ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ప్యాషన్, వాళ్ళది చెప్పుకోవడానికి అదొక మీడియం ఉంది. సో అందరూ ఒక్కొక్క వాళ్ళ రకంగా వాళ్ళని ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు క్రియేటర్స్ ఎప్పుడు, ప్రతి ఒక్కరు డైరెక్టర్సే, ప్రతి ఒక్కరు యాక్టర్సే ఎప్పుడు. సో అలా ఉన్నప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుని చేయాలంతే. సార్ మీరు చాలా సినిమాల వరకు ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా ఇన్వెస్టిగేషన్, క్రైమ్ సీన్స్ అన్నీ ఉన్నాయి. సో హిట్ 3 నాని గారు చేశారు, హిట్ 4 వచ్చి కార్తిక్ గారు చేస్తున్నారు, హిట్ 5 మీరు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఒకవేళ వస్తే తెలీదండి నాకు. ఒకవేళ వస్తే ఎందుకు చేయనండి, బికాస్ అది చాలా మంచి కొలాబరేషన్, చాలా మంచి ఫ్రాంచైజ్ అది. హిట్ 1 నాకు చాలా ఇష్టం. విశ్వక్సేన్ అందులో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింటాడు విశ్వక్సేన్. అండ్ హిట్ 2 అడ్విషియస్ దగ్గర ఏంటంటే హీ హాజ్ అ వెరీ గుడ్ క్లారిటీ అబౌట్ థ్రిల్లర్స్. తను చాలా బాగా చేస్తాడు థ్రిల్లర్స్ తన సినిమాలు. అండ్ నాని హిట్ 3 నేను ఫిలిం చూశాను, ఎక్స్ట్రాడినరీ ఉంది ఫిలిం. సో సూపర్ ఫ్రాంచైజ్ అది. ఇప్పుడు కార్తిక్ గారు నెక్స్ట్ వస్తున్నారు, అది దానికి కూడా ఎక్సైటెడ్ ఉన్నా. నా గురించి తెలీదు, ఒకవేళ మీరు చెప్పారు కాబట్టి జరిగింది అనుకోండి. నిజంగా మీరు కలిసి మీద పుట్టుపచ్చలనే సార్. మీకు డైరీ మిల్క్ చాక్లెట్ ఇష్టమా? నేను చాక్లెట్లు తినాను సార్. మరి ఏం తింటారు మీరు ఇష్టంగా? పానీపూరి సార్. పానీపూరియా? మీరు చెప్పండి, ఆ ప్లేస్కి మిమ్మల్ని పానీపూరి తినిపిస్తాం. మహారాజా చాట్ ఉంది కదా, అక్కడ కావాలి. అలా జరిగిందంటే నేను మీకు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ అయ్యి మీకు పానీపూరి తినిపిస్తా. అక్కడ కదా సార్, అక్కడ రీచ్ షూర్గా. సార్ మీరు ఎందుకు బాలీవుడ్ వైపు ఎప్పుడు వెళ్ళలేదా, లేదా ఇంట్రెస్ట్ లేదా? చాలా అవకాశాలు వచ్చాయి, కాకపోతే ఇలా చెప్పొచ్చో లేదో తెలీదు. కొన్ని కాంటెంట్స్ చాలా డిస్టర్బింగ్ కాంటెంట్స్ వచ్చాయి. అంటే నేను ఇంటెన్స్ రోల్స్ చేస్తున్నాను ఇక్కడ కాబట్టి అలాంటి ఇంటెన్స్ రోల్స్ ఇవ్వడం వల్ల నాకు పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, అంతే వస్తుంది. కానీ ఎక్కడో మనిషిగా నేను ఇమేజ్ కూడా వస్తుంది, కానీ మనిషిగా నేను సాటిస్ఫైడ్గా ఉండలేను. నేను చేయాల్సిన సినిమా ఎక్కడో ఆ సినిమాలు గుర్తు పెట్టుకోవాలి. అబ్బా ఇది ఎందుకు చేశాడని మర్చిపోకూడదు సినిమా. సో అలాంటి కథలు వచ్చినప్పుడు నేను చాలా కథలు రిజెక్ట్ చేశాను. అండ్ నా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నా సినిమా చూసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో అక్కడెక్కడో వెళ్ళిపోయి అక్కడ 3 months 4 months అక్కడే టైం కేటాయించి ఇక్కడ వచ్చి కనిపించకుండా ఉంటే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది. సో ఐ వాంట్ టు బీ ఇన్ మై స్పేస్ వేర్ తెలుగు ఆడియన్స్ ఆర్ లవ్ మీ. సార్ మీ మూవీస్లో ఎందుకు ఐటమ్ సాంగ్స్ ఉండవు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు. అంటే నేను ఎంచుకునే కథ మోస్ట్ ఆఫ్ ద కథలు వచ్చేసి హ్యూమన్ రిలేషన్షిప్కి దగ్గర ఉంటాయి, మనిషితో మనిషికి సంబంధమైన కథలు ఉంటాయి. అండ్ ఎక్కడ మీకు ఈ ఎక్స్ట్రా సెట్, గ్లామరస్గా ఉండే ఐటమ్ సాంగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది? నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎంచుకునే కథల్లో ఉండవు. సపోజ్ ఇప్పుడు నాతో కమర్షియల్ ఎంటర్టైనర్ యాక్షన్ చేస్తే దాంట్లో ఉండొచ్చేమో,
నేను అలాంటివి చేయట్లేదు కాబట్టి ఇలాంటి కథలకు అలాంటి పెడితే కూడా తిట్టేస్తాను నన్ను. అవసరమా రా నీకు? అంటే ఇప్పుడు మనం గబ్బర్ సింగ్ మూవీలో చూసుకుంటే కూడా ఉంది కదా సార్, అది కమర్షియల్ యాక్షన్ సినిమా కదా, అది కమర్షియల్ సినిమా. ఇది థ్రిల్లర్. ఇది థ్రిల్లర్ అన్నప్పుడు యూజువలీ ఒక ఇన్వెస్టిగేషన్ మోడ్ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళిన ఏదైనా కామెడీయో ఏదైనా పెడితే పిచ్చిగా తిడతారు. అవును సార్. సో ప్రాపర్ క్రైమ్ థ్రిల్లర్కి ఐటమ్ సాంగ్ అంతా ఏదో నిజంగా ఆ సాంగ్ ఒకవేళ ఐటమ్ సాంగ్ అవసరం ఉంది, ఆ కథకు సంబంధం ఉందంటే అప్పుడు అడగొచ్చు పెట్టుకోండి అనేసి, లేకపోతే అవసరం లేదనిపిస్తుంది. సార్ అలానే ఇప్పుడు చూసుకుంటే రోజుకు ఒక సినిమా వస్తుంది, ఏదో ఒక స్టోరీతో తీసేస్తున్నారు. ఇట్లాంటి రోజుల్లో మీరు అంటే టైం తీసుకొని సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే పోలీస్ అనగానే ఓకే అంటారా? పోలీస్ అనగానే ఓకే అన్నట్టు ఇప్పటికీ నేను ఇంకో 10 పోలీస్ సినిమాలు చేయాల్సింది. ఎందుకు అన్ని పోలీస్ సినిమాలు వచ్చాయి నాకు. కథ అంటే కథ, డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్ నాకు. అంటే ఆ కథని చెప్పే డైరెక్టర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడనేది చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ 11 సినిమా కూడా అంతే. కథ చెప్పారు, కథ వదులుకోవాలని లేదు. ఎంత మంచి కథ వదులుకోవాలని లేదు. పోలీస్ అయితే ఏంటి, విలన్ అయితే ఏంటి, ఏదైనా అయితే ఏంటి, నాకు కథ బాగుండాలి. సో కథ బాగుంది, సో కథ కోసం ఒప్పుకున్న సినిమా ఇది. సార్ ఇప్పుడు నార్మల్గా అడుగుతారు కదా, మీరు మార్నింగ్ పర్సనా డే పర్సనా అన్నట్టు. నేను అడుగుతా సార్, మీరు మార్నింగ్ పర్సనా, మధ్యాహ్నం పర్సనా, ఈవినింగ్ పర్సనా, రాత్రి పర్సనా, మధ్యరాత్రి పర్సనా, తెల్లవారుజామున పర్సనా? ఇన్ని పర్సన్లా ఒకడే కదా వీడంతా. ఎస్, ఐఎమ్ మార్నింగ్ పర్సన్. పొద్దునే తొందరగా లేస్తాను. నా పనులు ఏమున్నాయో ఆ రోజుకి మొత్తం ముందే ప్లాన్ చేసుకుంటాను. అండ్ పని చేయడం ఇష్టం, రోజు మొత్తం బిజీ ఉండడం ఇష్టం. 10 రోజుల్లో ఒక్కరోజు ఒక లేజీ డే ఉంటుంది, ఆ రోజు ఏమీ చేయను. షూటింగ్ బ్రేక్ ఉంటే ఆ రోజు ఏమీ చేయను. బట్ పని లేకుండా ఉండలేను. ఖాళీగా అయితే కూర్చోను. ఒకవేళ షూటింగ్ లేదు అంటే స్పోర్ట్స్ ఏదో ఒకటి చేస్తుంటా, కానీ ఖాళీగా అయితే కూర్చోను. ఖాళీగా ఉండాలి. సార్ చిన్నప్పటి నుంచి ఒక డౌట్ సార్, సినిమాలో బుల్లెట్లు ఇట్లా పేలుస్తారు కదా, అవి నిజమైన బుల్లెట్లా లేకపోతే ఏంటి? నిజమైన బుల్లెట్లు పేస్తే ఇంతమంది యాక్టర్స్ చనిపోయారు. ఓకే, అది ఒరిజినల్ గన్నే, కాకపోతే గవర్నమెంట్ దానికి లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేసి ఆ గన్ ముందు ఒరిజినల్ బుల్లెట్ యూజ్ చేయకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గన్కి ముందే లాక్ వేసేస్తారనమాట. సో డమ్మీ బుల్లెట్స్ పెడతారు. ఫైర్ చేస్తే గన్ ముందెళ్ళదు, బుల్లెట్ సౌండ్ మాత్రం వస్తుంది, కానీ ఆ డమ్మీ బుల్లెట్ క్యాప్సూల్ మాత్రం బయటకు వస్తుంది అంతే. జస్ట్ ఆ ఎఫెక్ట్ కోసం అంతే. కానీ బట్ ఒరిజినల్ గన్స్ అవి కొన్ని, కాకపోతే డమ్మీ బుల్లెట్స్. సార్ పోలీస్ కాకుండా ఆర్మీ క్యారెక్టర్స్ వచ్చినా చేస్తారా? దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు అమరన్ అట్లా అలాంటి కథలు ఏమైనా దొరికితే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం ఫైట్ కూడా జరుగుతుంది బార్డర్ దగ్గర. అవును. సో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ క్యారెక్టర్స్ లోనే కాబట్టి మీకు అనిపిస్తుంది సార్ ఎప్పుడన్నా నేను నిజంగా ఆర్మీ అయి ఉండాల్సింది, పోలీస్? నాకు కనుక నిజంగా ఛాన్స్ వస్తే నేను వెళ్ళి నా దేశం కోసం నేను పోరాడతా, ఫైట్ చేస్తా. అంటే మనల్ని ఇక్కడ హీరోగా పూజిస్తారు ఇక్కడ మనల్ని. అంటే చాలామంది దేనికో పోలిస్తారు. మన ఇంటి పక్కన మన స్ట్రీట్లో ఉన్న ఒక ఆర్మీ పోలీస్ ఆఫీసర్ మన వీధి నుంచి వెళ్ళేటప్పుడు ఒక ఫీల్ ఉంటుంది, మనకు తెలియకపోయినా కూడా ఒక ఫీల్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మనమందరూ ఇంత సేఫ్ ఉన్నానంటే ఆ బార్డర్స్లో మన ఆర్మీ తీసుకున్న ఆ స్టాండ్ వల్లే మేమందరూ ఇంత సేఫ్ ఉన్నాం. సో నాకు తెలిసి వాళ్ళే గ్రేటెస్ట్ ఇండియన్స్. ఎవరైతే ఆర్మీలో జాయిన్ అయ్యి మన దేశాన్ని కాపాడుతున్నారో వాళ్ళే గ్రేటెస్ట్ ఇండియన్స్. అండ్ నాకు మన ఆర్మీ మీద చాలా హోపు, చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మనల్ని ఎవరు ఏం చేయలేరు అంత స్ట్రాంగ్గా. అంటే మన దగ్గర వెపన్స్ కంటే ఎక్కువ మన దగ్గర ఉన్న యూనిటీ మన బలం, మన ఇండియన్స్ది బలం. సో ఆ యూనిటీ ఉండడం వల్ల మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మనదేంటో మనం తీసుకుంటాం. సార్ హైదరాబాద్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? పర్టికులర్ ఫేవరెట్ ప్లేస్ అనుకంటే ఆల్మోస్ట్ ఆల్ ట్యాంక్ బండ్ చాలా ఇష్టం. వెళ్తారా సార్ నార్మల్గా మీరు? ముందు వెళ్ళేవాడిని, ఇప్పుడు కష్టం. బికాజ్ నేనుండే ప్లేస్కి ట్యాంక్ బండ్ చాలా దూరం, ట్రాఫిక్ అని దానికి ఒక హాఫ్ డేనే వెళ్ళిపోతుంది. ముందు చాలా వెళ్ళేవాడిని ట్యాంక్ బండ్కి. అంటే కార్ నుంచి బయటకు వచ్చి కొంచెం నేను నా హోండా యాక్టివా ఉంది నాకు ఇంట్లో, ఒక బైక్ ఉంది, ఆ బైక్ వేసుకుని నేను వెళ్ళిపోతా. అలా ఏం లేదు, నేను నార్మల్గానే లైక్ గో అవుట్ నార్మలీ. అండ్ మీలాగానే నేను అంతే అంతే.
అంటే ఎవరైనా సతాయించడం వచ్చి గుర్తుపడట్లే ఏమి ఉండదు. గుర్తుపడతారు. గుర్తుపట్టడం మేము కూడా కోరుకుంటాం కదా. నిజం మాట్లాడుకోవాలి. ఒక యాక్టర్గా మాకు గుర్తింపు వచ్చేది ఆడియన్స్ నుంచే. ఒకరు వచ్చి మమ్మల్ని గుర్తుపెట్టి సార్ మీ యాక్టింగ్ బాగుంది, ఆ సినిమా బాగా చేశారు, ఒక ఫోటో కావాలన్నప్పుడు వాళ్ళు తీసుకున్న టికెట్కి ఇచ్చే వాల్యూ అదే. మేము మా సినిమాలు మా సినిమా చూసే టైంకి ఇచ్చే వాల్యూ అదే. వాళ్ళకి ఏంటంటే మనం ఎప్పుడో ఒకసారి కనిపించినప్పుడు మాతో మాట్లాడడానికి ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ నిజంగా వాళ్ళు కలిగినప్పుడు మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కోసమే కదా మేము సినిమాలు చేసేది. వాళ్ళు చూడడం బట్టే మాకు ఫేమ్ నేమ్ అంతా వచ్చేది. సో మ్యాక్సిమం నేను ఎప్పుడూ అవాయిడ్ చేయను. నేను బయటకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నా దగ్గర వచ్చి మాట్లాడినా నేను మాట్లాడతాను, ఫోటోగ్రాఫ్స్ ఇస్తాను, లేకపోతే హ్యాపీగా మాట్లాడుతూ. కొందరైతే కూర్చోబెట్టి లంచ్ కూడా చేశాను. నేను ఎప్పుడైనా ఒక్కడే వెళ్ళి లంచ్ చేస్తుంటా వేరే వర్క్ ఉన్నప్పుడు. ఎవరిని వచ్చి కూర్చొని మాట్లాడతారంటే కూర్చొని మాట్లాడుతూ తెలియని వాళ్ళతో మాట్లాడుతూ అట్లేం లేదు. సార్ అట్లానే నార్మల్గా మాలాంటి కామన్ పీపుల్కి ఉండే ఎక్కువ క్వశ్చన్, హీరో అంటే ఎక్కువ మనీ సంపాదిస్తారు, 2 crores 3 crores అని యూట్యూబ్లో వాటిలో తమ్నేల్స్ వేస్తారు కదా సార్, అసలు మనీ అన్ని ఎక్కడ దాస్తారు? మీరు ఫోన్పే వాడతారా? మీకు అకౌంట్ ఉంటుంది? అయ్యో ఫోన్పే వాడతాము, అన్నీ ఉంటుంది. ఇక్కడ హీరోలు అంతంత సంపాదిస్తున్నారంటే అంత ఈజీ కాదండి. ఏ హీరోకి వెంటనే అంతంత డబ్బులు ఇవ్వరు. అంటే ఒక సినిమా వర్కౌట్ అయిందనుకోండి కొంచెం పెంచుతారు, ఇంకో సినిమా పోయిందనుకో ఆ పెంచిన దానికన్నా ఇంకా కిందికి వెళ్ళిపోతారు. ఇట్స్ ఎ గ్యాంబల్ అనమాట. అంటే సెక్యూరిటీ ఉండదు, ఎప్పుడు ఎంత వస్తుంది ఎప్పుడు ఎంత రాదని తెలీదు. బట్ ఇక్కడ ఏంటంటే మీ కన్సిస్టెన్సీ ఉండాలి, మీ సినిమాలు ఆడాలి, జనాలకి మీ సినిమాలు నచ్చాలి, పైగా ప్రొడ్యూసర్స్ ఫీల్ అవ్వాలి తన సినిమా అయితే చూడ్డానికి జనాలు వస్తున్నారు అన్నప్పుడే రిమెండరేషన్స్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ నాకు వేరే వాళ్ళు రిమెండరేషన్స్తో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ బట్ నాకు ఇచ్చిన రిమెండరేషన్స్లో నాకు వచ్చే రిమెండరేషన్స్లో చూసుకొని పొదుపుగా వాడుకుంటా. అంటే నాకు ఈ ఎక్స్ట్రా ఈ లగ్జరీలు బ్రాండ్ గేండ్లు పిచ్చి లేదు, నేను నార్మల్గా ఉంటా. మీరు ఎలా కామన్ అన్నారు, నేను అంతే కామనే. హైదరాబాద్ సిటీలో సింప్లిసిటీగా ఉంటారంటారు? లేదు, అందరూ సింపుల్ పీపులే. నేను ఒక్కడే కాదు, ఇప్పుడు మీరు అందరూ సింపుల్ పీపుల్. వాళ్ళ సిచ్యువేషన్స్కి వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సి వస్తుంది అంతే. ఎంతైనా కదా మన మనుషులు కదా, మనకి ఎక్కడో తెలుస్తుంది అరే మనం అప్పుడు అలా మాట్లాడి ఉండకూడదు కదా, సరే మాట్లాడేస్తాం ఇంకోసారి అవ్వకూడదు అని ఒక థాట్ అయితే వస్తుంది కదా, అందుకే మేము మనుషులం. సో ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ సింపుల్ అంతే. నవీన్ చంద్ర గారు ఒకవేళ యాక్టర్ అవ్వకపోతే ఇప్పటికి ఏం చేస్తూ ఉండేవాళ్ళు? నేను ఒకటి వ్యవసాయం చేసేవాడిని, లేకపోతే యానిమేషన్ చేసేవాడిని అంతే. సార్ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది ఓపిక నశించిపోయి వదిలేసి వెళ్ళిపోదాము, మనకు అవసరం లేదు, వర్కౌట్ అవ్వదు అనుకుంటారు. మీరు అట్లా అనిపించింది ఎప్పుడన్నా? అంటే నేను స్టార్ట్ చేసిన టైంలో ఇప్పుడైనా సోషల్ మీడియా ఉంది, ఓటీటీ ఉంది, టక్కని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కెమెరాస్ దొరికేస్తాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు లొకేషన్స్ దొరికేస్తాయి. ముందు అలా ఉండేది కాదు. ఆ టైంలో ఒక యాక్టర్ అవ్వాలన్నా కూడా అంత ఈజీ కాదు. అప్పుడు ఆ టైంలో స్ట్రగల్స్ ఉంటాయి. ఎంతైనా మనం యాక్టర్ అవ్వాలని కోరిక నుంచి వచ్చినప్పుడు మనకు అవకాశం దొరక్కపోతే ఒకటి మనలో ఏదైనా ప్రాబ్లం ఉండాలి, లేదంటే అవతల వాళ్ళ మీద మనం బ్లేమ్ చేయాలి. మన టాలెంట్ ఉండి కూడా వాడు మమ్మల్ని తొక్కేసాడు అది ఇది అంటారు, అలా ఏమి ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ గట్ ఫీలింగ్ అండ్ టైం. మనం చేసేది ఏది ఉన్నప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, మీరు ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేయాలని వచ్చారు, ఒక ఎక్సైట్మెంట్తో వచ్చారు, కానీ అది దాని నుండి దాటి మీరు కూర్చొని మీరు ప్రశ్నలు వేస్తున్నారు, మీరు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు, అదే కదా సేమ్ అంతే. సార్ ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కొన్ని ఇయర్స్ తర్వాత కొన్ని మూవీస్ తర్వాత రియాలిటీ షోస్కి జడ్జెస్గా యాంకర్స్గా వెళ్ళిపోతున్నారు. సో మీరు ఫ్యూచర్లో రియాలిటీ షోస్లో కనిపిస్తారు ఎక్కడన్నా? లేదు, నా సినిమాలు నా వర్క్ నా థింగ్ చూసుకోవడానికే నాకు ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే నేను క్యారెక్టర్స్ ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటా. నేను వేరే సినిమాలు చేస్తున్నా, నేను నెక్స్ట్ సినిమా క్యారెక్టర్స్ మీద వర్క్ చేస్తుంటా, నా సెల్ఫ్ మీద వర్క్ చేస్తుంటా. నాకు సినిమాలు ఇష్టం, నేను మోస్ట్ ఆఫ్ ద టైం సినిమాల్లోనే ఉండాలని ప్రయత్నిస్తా. అలా జడ్జి ఏమన్నా వస్తే తెలీదు, సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ చూసి చేయాలి. సార్ ఫైనల్గా ఫ్యాన్స్ అందరం అడుగుతున్నాం సార్, అందాల రాక్షసి రిలీజ్ చేయండి సార్. నేను అడుగుతున్నా, నాకు నా ఫ్యాన్స్ మీరు కొంచెం మా సాయి కొరపాటి గారికి, మా హను గారికి, మా టీం వాళ్ళకి మీరు ఎంత
మీ రిక్వెస్ట్లు పంపిస్తారా, మీరు డిఎమ్స్ పంపిస్తారేమో, ఎందుకంటే నాకు చాలామంది అడుగుతున్నారు రీ రిలీజ్ కోసం, అందరి లక్ష రిలీజ్ కోసం. నిజంగా జరిగితే నేను మీ అందరితో కూర్చొని చూస్తా. నేను ఒక ఆడియన్లా చూడాలి. అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు నన్ను ఒక హీరోలా చూశాను నేను. ఇప్పుడు నేను సినిమా థియేటర్లో మళ్ళీ ఆడియన్స్లో చూడాలి. రిలీజ్ అప్పుడు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సార్ మీరు ఏ థియేటర్కి అని చెప్తారు, మేము అక్కడ ఉంటాం సార్ రెడీగా. నిజంగా అలా రిలీజ్ అవుతే నేను నా సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తాను, నేను ఏ థియేటర్కి వస్తున్నా రండి కలుద్దాం అనేసి చెప్తాను. సార్ అంతే. ఇంకా అట్లానే మీ కో స్టార్ లావణ్య త్రిపాఠి గారు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అన్నారు. సో ఆ గుడ్ న్యూస్ వినగానే మీకు ఎట్లా అనిపించింది? సూపర్గా అనిపించింది అండి. సూపర్ అంటే ఎలా అనిపిస్తుంది అంటే, మేము ముగ్గురం కలిసి ఇండస్ట్రీలో, నేను, రాహుల్, లావణ్య, మేము ముగ్గురం కలిసి ఇండస్ట్రీలో అందరి లక్ష ద్వారా పరిచయం ఉన్నాం అందరికీ. సో రాహుల్ నేను పెళ్లి చేసుకున్నాం, తనకి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. అండ్ లావణ్య షీ గాట్ మ్యారీడ్ టు వెరీ వెరీ గుడ్ హ్యూమన్, వరుణ్ తేజ్. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు నో దాట్. నేను ఇంకా వాళ్ళకి మెసేజ్ చేయలేదు పర్సనల్గా, బికాజ్ నేను వేరే వర్క్ షూటింగ్స్లో నేను సోషల్ మీడియాలో చూశాను. అండ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ గాడ్ గివ్ హిమ్ మోర్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ ద వరల్డ్, దట్ వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.